నేను చేశాను, నువ్వు కూడా కంటిన్యూస్ గా చేసుకొని వస్తున్నావు బెట్టింగ్ యాప్ల కోసం. నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు నీకు లైవ్ ఎన్నో మంది అడిగితే ఇవ్వకుండా నీకు ఇవ్వడానికి గల కారణం వేదాంతకి తెలుసు అది తప్పని, నాన్ వెజ్ తెలుసు తప్పని. కానీ మా తమ్ముడికి, మా నాన్నకి, మా అమ్మకి తెలియదు కదా. దే ఆర్ ఇన్నోసెంట్ అమ్మా, నాకు చదువుకోలేదు. ఉప్పల బాలు కూడా తెలుసా తప్పని. అండ్ నువ్వు చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఉప్పల బాలు, అది గ్రేట్. ఎందుకు అంటే ఆయన పరిస్థితి ఏంటో నీకు చెప్పాడు కదా వివరంగా. నువ్వు లైవ్ లో 3,000 రూపాయలు పంపించావు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్. అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఆటో నడిపిస్తాడు. రోజుకి ఎంత 200, 300 వస్తాయి. ఈ మధ్యలో ఆయనకి ఏంటంటే దగ్గు రావడము, ఇక్కడ నొస్తుంది బాగా అని రెస్ట్ తీసుకోవడం అలా జరుగుతుంది. ఆ ఇబ్బందిలో ఉన్నాడు. ఇక నేను ఉన్న దినాలు ఆయన 3 ఆడపిల్లలు మంచిగా చూసుకోవాలి, నేను పెళ్లి చేసుకోకుండా నాకు కోరుకుంది. ఇక 3,000 రూపాయలు కొట్టినా నా పేరేం చెప్పకు, నువ్వే చెప్పు. హెల్త్ బాగాలేదు కదా, జాగ్రత్తగా ఉండి మెడిసిన్ ఏమని తెచ్చుకోండి. సీనియర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయండి అంటే ఉప్పల బాలు అంటే కావాలి అంటే చిటికలో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు చేయలేదు నువ్వు చెప్పు. అదే వాస్తవానికి తనకు మంచి చెడు అనే విషయం పైన అవగాహన ఉంది. ఎస్